కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందా అని చెప్పి దాని పక్కన పెట్టి కమిషన్ల కోసం కొడంగల్ నారాయణ పెట్టి పథకం తీసుకొని 4,000 టెండర్ పెట్టి అగ్రిమెంట్లు చేసి కమిషన్లు తీసుకుని పక్కన పెట్టి ఒక తట్టెడు మట్టి తీయాలి ఇంతవరకు. దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. నిజంగానే పాలమూరు బిడ్డ అని నిరూపించుకుంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. 10% పనులు కంప్లీట్ చేయి. 18 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అది కంప్లీట్ చేసి నిరూపించుకో. అది కాకుండా 4th సిటీలో బ్రహ్మాండంగా చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో 14,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఫార్మసిటీ కోసం సేకరణ చేసింది. దాన్ని నువ్వు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఓటర్లకు ఇవ్వడము, పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి షేర్ పెట్టుకోవడం వల్ల దాని ఫార్మా రద్దు చేసినావు. ఎన్నికలకు ముందు ఏం చెప్పినారు? ఆ ఫార్మా రద్దు చేసి మీరు రైతులకే తిరిగి ఇస్తామని చెప్పినారు. భూములు తిరిగిచ్చుడు కాదు కదా, అక్కడ ఉన్న ఫార్మసిటీ 14,000 ఎకరాలు దానం చేసి 50% కమిషన్లకు అమ్ముకుంటా ఉన్నాడు. 14,000 ఎకరాలను అమ్ముకుంటా ఉన్నాడు. స్టూడియోలు కడతా ఉన్నాడు. అంత పెద్ద రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియో ఉండగా మళ్ళీ ఎవరో నార్త్ ఇండియన్కి వెళ్ళి స్టూడియో కడతా అని చెప్పి అక్కడ దానం చేస్తా ఉన్నాడు. ఓటర్లకు దానం చేస్తా ఉన్నాడు. ఎవరి కోసం దానం చేస్తున్నావు? ఎవరి కమిషన్ల కోసం దానం చేస్తావు? మీ సోదరుల కమిషన్ల కోసం దానం చేస్తున్నావు. సమాధానం చెప్పాలి కొడంగల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా. నువ్వు ఈరోజు కోకపేటలో 1,52 ఎకరాలకు ఎకరా పోయింది, బ్రహ్మాండంగా పోయింది అని చెప్తా ఉన్నారు. ఎవరి ఫలితం అది? కేసీఆర్ గారు 10 సంవత్సరాల ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ప్రపంచంలోనే 10 నగరాలు ఒక నగరంగా తీర్చిదిద్దినాడు. హైదరాబాద్ బ్రహ్మాండంగా రోడ్లు వేసినాడు, ఫ్లైఓవర్లు కట్టినాడు. అట్లా నగరం తీర్చిదిద్దినందుకే ఈరోజు కోకపేటలో ఒక్కొక్క ఎకరా 1,50,00,000 పలుకుతుందంటే అది కేటీఆర్ గారి యొక్క పుణ్యం. 152 కోట్లు పలుకుతుందంటే నీకు దమ్ముంటే 4th సిటీలో ఒక వెంచర్ చేయి. ఇక్కడ కేటీఆర్ చేసిన వెంచర్లా రోజొక ప్లాట్ అమ్ముకొని నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంటున్నావు కదా 4th సిటీని బ్రహ్మాండంగా చేస్తా అంటున్నావు. 4th సిటీలో వెంచర్ చేసి ఒక ఎకరా ఒక 100 కోట్లకు 50 కోట్లకు అమ్మి చూపియండి. అప్పుడు నువ్వు నిజంగా డెవలప్మెంట్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటాం మేమందరం కూడా. అరే నిజంగా రేవంత్ రెడ్డి గారు మంచి వెంచర్ తయారు చేసిండు, 1,50,00,000కు 50 కోట్లకే ఎకరా పోతుందని చెప్పుకుంటాం. కానీ కేటీఆర్ చేసిన ప్రాజెక్టును తీసుకుపోయి రోజు ఒక ప్లాట్ అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటా జీతాలు ఇచ్చుకుంటా నీకు జీతాలు ఇనేకి డబ్బులు లేవు. కేటీఆర్ గారు ఉన్న వెంచర్లోకి వెళ్ళి ప్లాట్ అమ్మేదాకా నీకు డబ్బులే గతి లేవు కదా. మాటలు బంద్ చేసి చేతలు చేయి. ఇప్పటికైనా 3 ఏళ్ళు నీకు అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో 6 గ్యారెంటీలు అమలు చేయి. బ్రహ్మాండంగా చేస్తా అంటున్నావు. మరి ఫ్యూచర్ సిటీ చేసి చూపి. ఒక రోడేలో ఒక బిల్డింగ్ కట్టలే. 2 ఏళ్ళ నుంచి ఏదైనా ఒక్కటి చూపియండి. మీరు ఇది కట్టినా నీకు చూపియండి. మేమందరం వస్తాం, ప్రెస్ మీడియాని తీసుకొని మాబనారు పోదాం. చిన్న మేమందరం వస్తాం, మీరు మంత్రులను తోలియండి. ప్రెస్ ముందర చూద్దాం మరి కాంగ్రెస్ వచ్చినాక ఏం పని చేసిందో, 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో. మాబనారు పోదామా, గద్వాలు పోదామా, వనపర్తి పోదామా, మక్తలు పోదామా, ఎక్కడ పోదాం. మీడియా సోదరుల ముందర ప్రెస్ తీసుకొని పోదాం. ఎవరు కొల్లాపూర్ పోదాం. ఎవరు పనులు కనబడుతున్నాయో. రేవంత్ రెడ్డి ఒక్క ₹1 కోటి పని ఎక్కడైనా కనబడితే మేము దేనికైనా సిద్ధం. మాటలు బంద్ చేసి ఇప్పటికైనా అబద్ధాలు చెప్తే ప్రజలు తిట్టుకుంటున్నారు. టీవీలు బంద్ చేస్తున్నారు. ఇప్పటికైనా నిజాలు మాట్లాడు, వాస్తవాలు మాట్లాడు. నువ్వు ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావు అది చేసి నిరూపించుకుంటే నువ్వు ముఖ్యమంత్రి. ఇక ఫుట్బాల్ ఆడుతున్నట్ట ముఖ్యమంత్రి గారు. ఒక 6 నెలల్లో ఏడాది అయితే ప్రజల నిన్ను ఫుట్బాల్ ఆడే రోజు దగ్గరకు వచ్చింది. ఆడతారు, రోడ్ల మీద ఫుట్బాల్ ఆడతారు, ప్రజలు ఆడతారు. కాబట్టి ఇప్పటికైనా మాటలు బంద్ చేసి